హలో ఎవ్రీవన్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు రాజేష్ హోమ్లీ కిచెన్. ఈరోజు వీడియోలో పన్నీర్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. బయటికి వెళ్ళి కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా పన్నీర్ చేసుకోండి. చాలా బాగా సాఫ్ట్గా వస్తుందండి. సో మరి ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ పన్నీర్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ నేను ఒక గిన్నెలోకి 1 లీటర్ పాల దాకా వేస్తున్నానండి. నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేస్తున్నానండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకుంటే మనకి పన్నీర్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పాల గిన్నెని పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ పాలు మొత్తం పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత చూస్తే మనకి పాలు అనేది పొంగొస్తుంటాయండి. ఇలాంటప్పుడు ఒక గరిటె తీసుకొని అడుగంటకుండా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మరిగించుకోవాలి. మనకి పాలు అనేది చిక్కగా ఉంటాయి కాబట్టి అడుగు మాడుతుందండి. ఇలా పాలని 2-3 నిమిషాలు మరిగించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక నిమ్మకాయని కట్ చేసి రసాన్ని పిండుకోవాలండి. లేదంటే వెనిగర్నైనా 2-3 టేబుల్ స్పూన్ల దాకా వాటర్లో కలిపి వేసుకోండి. నిమ్మకాయ రసం వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గరిటెతో ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా నాన్ స్టాప్గా కలుపుతూ ఉన్నట్లయితే మనకి పాలన్నీ బ్రేక్ అయిపోయి ఇలా కోవలాగా వస్తుందండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ పాల గిన్నెని పక్కకి దించేసుకొని ఒక స్టెయినర్లోకి కాటన్ క్లాత్ కానీ ఇలాంటి ఒక చున్నీ కానీ వేసుకోవాలండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం పన్నీర్ని ఈ క్లాత్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ పన్నీర్లో నిమ్మకాయ రసం పిండుకున్నాం కాబట్టి పన్నీర్ అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి మనం వాటర్ వేసుకొని 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలండి పన్నీర్ని. ఆ తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పన్నీర్ని ఇలా రౌండ్గా మడిచి ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నట్లయితే ఈ పన్నీర్లో ఏమన్నా వాటర్ ఉంటే పోతాయండి. అలాగే ఇలా చేయడం వల్ల మనకి పన్నీర్ అనేది ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ చిల్లెల గిన్నెలోకి పన్నీర్ పైన ఒక రోల్ని పెట్టి ఒక 2 గంటల వరకు రెస్ట్ ఇవ్వాలండి. 2 గంటల తర్వాత రోల్ తీసి చూస్తే మనకి పన్నీర్ అనేది చక్కగా సెట్ అయిపోతుందండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలా వచ్చిన తర్వాత పన్నీర్ని మీకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న పన్నీర్ని జిప్ లాక్ కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వారం వరకు నిలువ ఉంటుందండి. సో మరి ఫ్రెండ్స్, చూశారు కదా పన్నీర్ని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, వెరైటీ, హెల్దీ రెసిపీస్ కోసం మన రాజేష్ హోమ్లీ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.